ఇవి వచ్చేసి పాప కోసం తెప్పించాను. ఎక్కువ సో లేట్ చేయకుండా ఒక్కొక్కటి చూపిస్తాను. ప్రోడక్ట్లో సైజెస్లో కానీ ఏదైనా ఇష్యూ ఉన్నా మనకి వెంటనే ఈజీగా రిటర్న్ ఆల్మోస్ట్ 3 కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఇంకా నేను 3 to 6 months సైజెస్ సెలెక్ట్. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. ఎవ్రీవన్, నేను మీ స్వాతి. వెల్కమ్ టు ఎస్ఎల్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను మీషో హాల్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా మీషో నుంచి నేను కొన్ని థింగ్స్ తెప్పించాను. ఇవి వచ్చేసి పాప కోసం తెప్పించాను. ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఏంటంటే నేను పెట్టే వీడియోస్ అన్ని వెంటనే మీరు మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో నేను పాప కోసం మీషో నుంచి ఏం తెప్పించానో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో లేట్ చేయకుండా ఒక్కొక్కటి ఇస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను పాప కోసం ఒక డ్రెస్ తీసుకున్నాను మీషోలో. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో నేను పాప కోసం ఈ డ్రెస్ తీసుకున్నాను. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కాటన్ ఉందండి. కంప్లీట్లీ ఇది అటాచ్డ్ ఉంది, అంటే సపరేట్ కాదు, రిమూవబుల్ కాదు, ఇది స్టిచ్ చేసే ఉంది. సో ఇది ఒక ఫ్రాక్ అన్నమాట. చాలా బాగుంది. కలర్ వచ్చేసి కొంచెం డల్ కలరే, బట్ పిల్లలకి ఇలాంటివి చాలా బాగుంటాయని నేను తీసుకున్నాను. చాలా చాలా స్మూత్గా ఉంది, అంటే లైక్ చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే. ప్యూర్ కాటన్ ఇది. ఇది వచ్చేటప్పటికి మనకి టీషర్ట్స్ క్లాత్ ఉంటుంది కదా, కొంచెం అలా ఉంది, స్ట్రెచబుల్ ఉంది. బట్ ఇది కూడా చాలా మెత్తగా ఉంది. వచ్చేది సమ్మర్ కదా, సో పిల్లలకి వేస్తే కొంచెం ఇరిటేటింగ్గా ఉండకుండా మెత్తగా ఉంటాయని ఇది ఒకటి తీసుకున్నాను. దీనికి ఇలా ఇది ఒక హెయిర్ బ్యాండ్ కూడా వచ్చింది పాపకి. అండ్ అలాగే ఇది ఒక క్లిప్ లాగా వచ్చింది, అంటే జస్ట్ డ్రెస్కి ఇలా పెట్టడానికి అనమాట. ఇక్కడ ఉంది కదా, ఎక్కడైనా మనం ఇది అటాచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను మీకు. ఫోటోలో అయితే ఇలా పెట్టేసి ఉంది. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి హెయిర్ బ్యాండ్. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తీసుకోవాలి అనుకుంటే చెక్ చేయండి. బట్ చాలా బాగుంది. ఒకటి ఏంటంటే మనం సైజెస్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ప్రోడక్ట్ డెలివరీ తీసుకున్న తర్వాత కూడా ప్రోడక్ట్లో సైజెస్లో కానీ ఏదైనా ఇష్యూ ఉన్నా మనకి వెంటనే ఈజీగా రిటర్న్ కూడా అయిపోతుంది. ఎక్స్చేంజ్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో బట్ ఆ ఇష్యూ లేకుండా ముందే మనం సైజ్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో నేను వచ్చేసి ఇది 3 to 6 months నుంచే స్టార్ట్ ఉంది సైజు. సో పాపకి ఇప్పుడు ఆల్మోస్ట్ 3 కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఇంకా నేను 3 to 6 months సైజు సెలెక్ట్ చేసుకున్నాను తనకి. కాకపోతే ఇది ఇప్పుడే కొంచెం పెద్దగా ఉంది, బట్ పర్లేదు, 6 months లోపు తనకు వచ్చేస్తుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీకు కావాలంటే నేను వీటి కోడ్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను. మీషోలోనే కాదు, ఇది నాకు తెలిసి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఉంటుంది అనుకుంటాను. బట్ నేను మీషోలో తీసుకున్నాను, చూద్దామని ట్రై చేద్దామని తీసుకున్నాను అంతే. సో మీషో నుంచి నేను ఇంకొకటి కూడా తెప్పించాను. ఇదేంటంటే ఇది ఇంకా నేను యాక్చువల్గా అన్బాక్స్ కూడా చేయలేదు, మీతోనే మీకు చేద్దామనేసి దీన్ని ఇంకా అన్బాక్స్ కూడా చేయలేదు. సో ఇది వచ్చేసి దీంట్లో ఏమున్నాయంటే రాటిల్ టాయ్స్ ఉంటాయి కదా పిల్లల కోసం. సో అవి నేను ఆర్డర్ చేశాను అనమాట. బయట టాయ్స్ షాప్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే నేను తీసుకున్న టాయ్స్ ఏంటంటే వుడెన్ రాటిల్ టాయ్స్ ఉంటాయి కదా. యాక్చువల్గా ఇప్పుడు బయటికి కూడా వెళ్ళి తీసుకునే పొజిషన్ లేదు కాబట్టి యాక్చువల్గా టాయ్స్ షాప్లో మనకి చాలానే దొరుకుతాయి. బట్ నేను వుడెన్ రాటిల్ టాయ్స్ కోసం సర్చ్ చేశాను అనమాట. మనకి వుడ్తో ఉంటాయి కదా, నేను ఇప్పుడు చూపిస్తాను అవి ఎలాంటివో. సో అవి మనకి ప్లాస్టిక్ రాటిల్స్, ప్లాస్టిక్ సాఫ్ట్ టాయ్ షాప్లో మనకి అవైలబుల్ ఉండవు. ఇవి వుడెన్ టాయ్స్ మనకి హ్యాండీక్రాఫ్ట్స్ షాప్స్ ఉంటాయి కదా, హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్స్ కానీ లేదా హ్యాండీక్రాఫ్ట్స్ ఐటమ్స్ దొరికే దగ్గర దొరుకుతాయి. బట్ అవి ఇక్కడ నాకు దగ్గరలో అవైలబుల్ లేవు. వెళ్తే లేపాక్షి అలాంటి చోట మనం ట్రై చేస్తే దొరుకుతాయి, మనకి అవైలబుల్ ఉంటాయి.
సో ఇంకా నేను ఇప్పుడైతే బయటికి వెళ్ళి వాటి కోసం సర్చ్ చేయలేను కాబట్టి యాక్చువల్గా నేను తను ఊరికే హ్యాండ్ అనేది నోట్లో పెట్టేసుకుంటుంది అనమాట. ఊరికే హ్యాండ్ని సక్ చేస్తుందని, ఫింగర్ థమ్ని సక్ చేస్తుంది. సో అది దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం వుడెన్ టీథర్ కోసం ట్రై చేశాను. అది సింగిల్గా కాకుండా మీషోలో మనకి ఏంటంటే ఒక కాంబో లాగా ఉందన్నమాట. నేను చూపిస్తాను ఎలాంటి టాయ్స్తో కాంబో వచ్చిందో. మనకి ఇది తక్కువలోనే వచ్చిందో. దీని అయితే ఇప్పుడు నేను అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. ఎలాంటి టాయ్స్ వచ్చాయి, వాటి క్వాలిటీ ఎలా ఉందో కూడా చూసేద్దాము. దీని అన్బాక్సింగ్ కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను అన్బాక్స్ చేయకుండా అలాగే పెట్టేశాను అనమాట. సో ఫైనలీ ఇవన్నమాట నేను తీసుకున్నవి. నేను ఒక్కొక్కటి ఇప్పుడు చూపిస్తాను. నేను ఏమేమి తీసుకున్నానో, ఏమేమి కాంబోలో వచ్చాయో నేను చూపిస్తాను. సో ఇందులో అన్నీ ఆల్మోస్ట్ అన్ని ర్యాటిల్సే. సో ఇదొకటి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఎలా ఉంటాయో అని డౌట్ పడ్డాను. అంటే యాక్చువల్గా కొంచెం ప్రైస్ కూడా తక్కువ ఉంది. సో అంత తక్కువ ప్రైస్లో మనకి క్వాలిటీ మేబీ డిఫర్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ బాగుంది క్వాలిటీ. సో సేమ్ మనకి బయట హ్యాండీక్రాఫ్ట్స్ కానీ లేపాక్షి, శిల్పారామం ఇలాంటి ప్లేసెస్లో మంచి చెక్క వస్తువులు దొరుకుతాయి కదా, అక్కడ దొరుకుతుంది అనమాట మనకి ఇంత మంచి క్వాలిటీ. సో ఇదొకటి, సెకండ్ వన్. నెక్స్ట్ ఇది చూసారా, ఇది. సో ఇలా సింగిల్గా ప్యాక్ చేశారు దీన్ని. అంటే వీటికి ఇవి ఉన్నాయి కదా, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇదొకటి. ఇవి స్టీల్వి ఉన్నాయి. సో మేబీ ఇవి ఊడిపోతాయనో లేకపోతే డ్యామేజ్ అవుతాయని ఇలా ఇండివిజువల్ ప్యాకింగ్ అయితే చేశారు. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి థర్డ్ వన్. ఇవన్నీ ఆల్మోస్ట్ తను ఎలాగో ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి తనకి ఆడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇదొకటి. సో ఫైనల్గా నేను పాప కోసము తను చేయి నోట్లో పెట్టుకోకుండా అది మా హ్యాండ్ని పెట్టుకోవడం డైవర్ట్ చేయడానికి అనేసి నేను దీనికోసం సర్చ్ చేశాను. యాక్చువల్గా ఇది మన ట్రెడిషనల్ టీథర్ అని చెప్పొచ్చు. ఒకటి ఫైనల్గా ఇదొకటి ఉంది. ఇది వచ్చేసి విజిల్ అనమాట. ఇది ఇప్పుడే పాపకైతే యూజ్ అవ్వదు, తనేమి ఇది ఊదలేదు కాబట్టి ఇది పెద్దగా యూజ్ అవుతుందని నేను అనుకున్నాను. మిగతావన్నీ అయితే యూస్ఫుల్లే ఉన్నాయి. ఇవన్నీ ఒక కాంబో లాగా వచ్చాయి. సో ప్రైస్ నాకు అంత గుర్తులేదు. నేను వీటి పాసిబుల్ అయితే వీటి కోడ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఎవరికైనా అవసరం ఉంటే, యూజ్ అవుతుంది అనుకుంటే చెక్ చేయండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి పాప కోసం తీసుకున్న ర్యాటిల్స్ అనమాట. ఇది కాకుండా నేను మీషోలో ఇంకొకటి తీసుకున్నాను. ఇదేంటంటే ఒక చిన్న మినీ బ్రష్ కిట్ అనమాట. మేకప్ బ్రషెస్ ఉంటాయి కదా, మినీ మేకప్ బ్రష్ కిట్ అనమాట. చూపిస్తాను. ఇది ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసేసాను, చూశాను కూడా నేను. బాగున్నాయి, చిన్న చిన్నవి, సైజ్ కొంచెం చిన్నవి. సో ప్రైస్ కూడా తక్కువేనండి. సో నేనేమి ఇది స్పెషల్గా పాప కోసం అని కాదు, బాగా అనిపించింది అందుకని తీసుకున్నాను. సో ఇందులో మనకు వచ్చేసి 1 2 3 4 5 6 7 బ్రషెస్ ఉన్నాయి, చిన్న చిన్నవన్నీ. సో ఇలా బుజ్జి బుజ్జి బ్రషెస్ ఉన్నాయి. బాగా అనిపించింది. ఇది ఎందుకో ఉంటే దేనికైనా పనికొస్తుంది. ఇలాగే నేను పాపకి ఫోటోషూట్స్ అవి తీస్తుంటాను కదా, తనకి మేకప్ వేస్తున్నట్టు అలా తీయొచ్చు అనే ఐడియాతో ఉంటే ఇది యాక్చువల్గా మనకి యూస్ కూడా అవుతాయి. సైజు చిన్నగానే ఉన్నాయి, బట్ మేకప్ వేసుకునే వాళ్ళకైతే యూస్ కూడా అవుతాయి. సో ఇది నాకు బాగా అనిపించింది, చిన్న బాక్స్లో ఇలా ఉండడం. సో నేను అన్ని బ్రషెస్ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. ఇదొకటి ఉంది, ఇదొకటి. ఇవి కొంచెం ఫ్లాట్గా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవి ఒక 3 ఉన్నాయి.
ఇవన్నీ చిన్న చిన్న బ్రషెస్. ఇవి 2 మట్టుకు కొంచెం పెద్ద బ్రషెస్ ఉన్నాయి. మనకి ఫౌండేషన్ అలాగే కాంపాక్ట్ ఉంటుంది కదా, అవి బ్లెండ్ చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి ఈ బ్రషెస్ వచ్చాయి. ఇది కూడా నాకు ప్రైస్ అంతగా గుర్తులేదు. ఎవరికైనా కావాలంటే నేను వీటి కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇదన్నమాట చిన్నది బుజ్జి మేకప్ బ్రషెస్ సెట్ అన్నమాట. ఇది మంచి బాక్స్ కూడా చాలా బాగుంది చూసారా. చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. పిల్లలకి గర్ల్స్ ఆడపిల్లలకి జనరల్గా వాళ్ళ ఇష్టం ఉంటుంది కదా రెడీ అవ్వడం అంటే. వాళ్ళు పెద్ద పెద్ద మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయకపోయినా వాళ్ళు ఆడుకోవడానికి కానీ ఇలాంటివి రెడీ అవ్వడానికి కూడా బాగానే పనికొస్తాయి. క్వాలిటీ కూడా బ్రషెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ బాక్స్ అయితే నాకు భలే నచ్చింది. సో ఇది కూడా నేను పాపకి ఫోటోషూట్స్ అలా దానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి నేను మీషో నుంచి తెప్పించుకున్న ప్రోడక్ట్స్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో నేను పెట్టగానే వెంటనే మీరు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.